Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? కాకినాడ పోర్ట్ స్మగ్లింగ్ కు అట్టాగా మారిందన్నారు పవన్. స్మగ్లింగ్ అనేది కేవలం బియ్యంతో ఆగదన్నారు. మంత్రి చెప్పినా చర్యలు తీసుకోవడం లేదని అధికారులపై మండిపడ్డారు. అధికారులు తనకి సహకరించడం లేదని ఆరోపించారు. ఇక లగచర్ల ఫార్మా కంపెనీపై వెనక్కి తగ్గింది ప్రభుత్వం. వేరే కంపెనీలైతే భూములు ఇస్తామని స్థానికులు చెప్తున్నారు. ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ పేరిట కొత్త నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. టెక్స్టైల్స్ కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇటు అమరావతిలో భూముల కేటాయింపు కొనసాగుతోంది. త్వరలో కొత్త పాలసీ తీసుకొస్తామన్నారు మంత్రి నారాయణ. గతంలో కేటాయించిన సంస్థలకి పాత ధరలకే ఇస్తామన్న మంత్రి కొత్త సంస్థలు వస్తే పరిశీలిస్తామని చెప్పారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష దివస్ నిర్వహించింది బీఆర్ఎస్. కేసీఆర్ దీక్ష ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిందన్నారు హరీష్. మరోసారి పోరుబాట పడదామని 4 ఏళ్ల పాటు ప్రజల పక్షాన ఉద్యమిద్దామని బీఆర్ఎస్ క్యాడర్ కు కేటీఆర్ పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత జగన్ జిల్లాల పర్యటనకి సిద్ధమవుతున్నారు. సంక్రాంతి తర్వాత నుంచి టూర్ను ప్రారంభిస్తారు. ప్రతి బుధ గురువారాలు నేరుగా కార్యకర్తలతో సమావేశమవుతారు. పార్టీ బలోపేతానికి సలహాలు సూచనలు తీసుకుంటుంటారు. ఇక అమావాస్య కారణంగా మహాయుతి మీటింగ్ రద్దయింది. దీంతో సొంతూరుకి వెళ్లిన షిండే 2 రోజులు అక్కడే ఉండిపోతున్నారు. డిప్యూటీ సీఎం పదవిపై షిండే అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మహాయుతి మీటింగ్ ఎల్లుండి ఢిల్లీ లేదా ముంబైలో జరగచ్చంటున్నారు. ఫైనలీ ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించారు. త్వరలో జరిగే ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలపైన ఫోకస్ పెట్టారు. అదానీ వ్యవహారంతో పాటు కులగణనపైన కాంగ్రెస్ నేతలు చర్చించారు.